సమాచార హక్కు చట్టం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజా సమాచార అధికారులు, అపిలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి అన్నారు. సమాచార హక్కు చట్టం అమలును పరిశీలించేందుకు సోమవారం కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్కు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వాగతం పలికారు. అనంతరం సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ సెక్షన్ 41B ప్రకారం నిర్వహిస్తున్న సమాచారాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన సమాచార అభ్యర్థనలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంటూ చట్టంలో నిర్దేశించిన గడువులోపు పూర్తి సమగ్ర సమాచారాన్ని అందించడం ప్రతి పీఏఓ బాధ్యతని స్పష్టం చేశారు. అభ్యర్థి సమాచారాన్ని తెలుగులో కోరితే తప్పనిసరిగా తెలుగులోనే అందించాలని, సమాచారం ఆంగ్లంలో మాత్రమే ఉందనే కారణంతో తిరస్కరించడం సమంజసం కాదని తెలిపారు. అభ్యర్థి కోరిన భాషలో సమాచారం అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను సక్రమంగా రికార్డులో నమోదు చేయాలని, సంబంధిత శాఖకు 5 రోజుల్లోగా దరఖాస్తును బదిలీ చేసి నిర్ణీత గడువులో సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించాలనే కారణాన్ని పీఏఓలు చెప్పకూడదని, ప్రభుత్వ ఉద్యోగులకు తరచూ బదిలీలు జరుగుతుంటాయని, అందువల్ల ప్రతి అధికారి సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మీడియాతో మాట్లాడిన రాష్ట్ర సమాచార కమిషనర్ చక్రవర్తి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రకారం కమిషన్ కేవలం రికార్డులు ఉన్నాయా లేదా అనే అంశాన్నే కాకుండా వాటిని వెల్లడించడం వల్ల ప్రజా ప్రయోజనం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రస్తావనలో ఉన్న అంశాలను కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కళాశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఈ చట్టం ఉద్దేశ్యం, ప్రాధాన్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ మచ్చరాజు, డీసీపీ కృష్ణారావు, మేనేజర్ శిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని నామ్స్ పాటించడం అవసరం. వాళ్ళకి ఏ సమాచారం కావాలి, ఎటువంటి సమాచారం కోరుతున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కోరేటప్పుడు కూడా ఎంతవరకు మనం పెట్టాలి ఏంటి అనేది అర్థం చేసుకొని పెట్టండి. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు కూడా పిఐఓలు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చారా లేదా అనేది అర్జీదారుడు కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఆ అర్జీదారుడు ఆ నోటీస్ ఏ రోజు ఇచ్చారు, అర్జీదారుడికి థర్డ్ పార్టీకి ఇచ్చిన నోటీస్కి వాళ్ళ సమాచారం వచ్చిందా లేదా అనేది మీరు అర్జీదారులకు తెలియజేయాలి. పిఏఓలు కూడా మేము నోటీస్ ఇచ్చాము, వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఇవ్వద్దన్నారంటే వాళ్ళు ఏం రాసి ఇచ్చారని చెప్పండి అర్జీదారుడికి. లేదంటే పిఏఓలు సమాచారాన్ని హైడ్ చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. తర్వాత కొన్ని దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పీజీఆర్ఎస్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ మీద ఏ చర్యలు తీసుకున్నారని ఆర్టీఐ ద్వారా అడుగుతారు. కాబట్టి ఆ డేటా కూడా మీరు మెయింటైన్ చేయాలి. పీజీఆర్ఎస్ డేటా మీద పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కంప్లైంట్ మీద ఏ చర్యలు తీసుకున్నారు ఏంటి అన్నది కూడా పిఏఓలు రెస్పాండ్ అవ్వాలి. సాధారణంగా మీకు వస్తుంటాయి పీజీఆర్ఎస్కి సంబంధించి ఏ చర్యలు తీసుకున్నారు ఏంటి అన్నది. అది వేరే సెక్షన్కి వస్తే మీరు వితిన్ 5 డేస్లో 6B దాని ప్రకారం మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడి నుంచి సమాచారం తెప్పించాలి. డీమ్డ్ పిఏఓలు కూడా బాధ్యత తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి పిఏఓలు చాలా చోట్ల చెప్తున్నది సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా నేను ఈ విధులకు కొత్తగా వచ్చాను అంటారు. విధులకు కొత్తగా రావడం అనేది ఏమి ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగులు ఒక చోట నుంచి ఇంకో చోటకు మారడం, ట్రాన్స్ఫర్లు జరుగుతుంటాయి. కాబట్టి సమాచార హక్కు మీద ఉద్యోగులందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార కమిషన్ కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పిఏఓలకి, ఎఫ్ఏఏలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పబ్లిక్ కూడా సమాచార హక్కు మీద ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా కమిషన్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా కాలేజీ స్థాయి నుంచి కూడా విద్యార్థులకి సమాచార హక్కు, దాని స్ఫూర్తి ఏమిటి అనేది తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. జెన్జీకి కూడా ఈ యాక్ట్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా కమిషన్ ముందుకెళ్ళబోతుంది.